ఇక తెలంగాణలో డెంగ్యూ దడ పుట్టిస్తుంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి డెంగ్యూ విజృంభిస్తుందని చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో వేల మంది దీని బారిన పడ్డారు. ఇప్పటి వరకు చేసిన టెస్టుల్లో 2359 మందికి డెంగ్యూ పాజిటివ్గా తేలినట్టు ప్రజారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. జూన్లో 380 కేసులు వస్తే జూలైలో తొలి 12 రోజుల్లోనే 445 కేసులు నమోదయ్యాయి. అయితే అధికారికంగా చెప్పే లెక్కల కంటే 10 రెట్లు కేసులు ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజారోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం రోజు సగటున 800 మందికి రాష్ట్రంలో డెంగ్యూ టెస్టులు చేస్తున్నారు. ఇందులో సగటున 10% మందికి పాజిటివ్ వస్తుంది. డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. అయితే గతంలో మాదిరిగా ఫీవర్ ఓపీ కౌంటర్లను నిర్వహించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతంలో వర్షాకాలంలో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రత్యేకంగా ఫీవర్ ఓపీ కౌంటర్లను నిర్వహించేవారు. తద్వారా పేషెంట్లకు దవాఖానాల్లో వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడంతో పాటు ఒకరి నుంచి ఒకరికి రోగాలు వ్యాపించకుండా ఈ చర్యలు ఉపయోగపడ్డాయి. ఈ వానాకాలం సీజన్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. జ్వరంతో పాటు చలిగా అనిపించడం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు, ఆకలి వేయకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే అది డెంగ్యూ లక్షణాలు. ఒక్కోసారి జ్వరం లేకపోయినా విపరీతమైన ఒళ్ళు నొప్పులు, అలసిపోయినట్లు అనిపించడం, శరీరంపై దద్దుర్లు రావడం, బీపీ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్పుడు కూడా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. రక్త పరీక్ష చేయించుకుంటే డెంగ్యూ అవునో కాదో తేలిపోతుంది. దీన్ని ఎంత త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అంత ఈజీ అవుతుంది. మిగతా జ్వరాలతో పోలిస్తే డెంగ్యూలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ప్లేట్లెట్. రక్తంలో రక్త కణాలతో పాటు ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టేలా చేస్తాయి. ఇవి లేకపోతే శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది. మామూలుగా ఒక వ్యక్తిలో ఇవి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. డెంగ్యూ సోకినప్పుడు వీటి సంఖ్య తగ్గిపోతుంది. ఒక్కోసారి డెంగ్యూను గుర్తించేసరికి పరిస్థితి చెయ్యి దాటిపోవచ్చు. ఇక వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు. కానీ ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. శరీరమే ఇమ్యూనిటీ సాయంతో ప్లేట్లెట్లను పెంచుకోవాలి. ప్లేట్లెట్ల సంఖ్య 20,000 కంటే తక్కువకి పడిపోతే డాక్టర్లు కొత్త ప్లేట్లెట్లను ఎక్కిస్తారు. అప్పటికీ శరీరం సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే పరిస్థితి సీరియస్ అవుతుంది. అందుకే ముందే టెస్టులు చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే పరిస్థితి విషమించకుండా జాగ్రత్త పడొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ప్రధానంగా ఈడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ సోకిన సమయంలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, దద్దుర్లు, ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ప్లేట్లెట్స్ పడిపోవడం, ఇంటర్నల్ బ్లీడింగ్ వంటి లక్షణాలు కూడా ఏర్పడతాయని డాక్టర్లు చెబుతున్నారు.